నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అన్ని శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు. టీటీడీ అధికారులు, జిల్లా యంత్రాంగంతో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష. తిరుపతి అలిపిరి సప్త గోమందిరంలో ఉత్సవ శోభ. శ్రీ వేణుగోపాలుని అభిషేకోత్సవంతో పులకించిన భక్తులు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు సకల వసతి సదుపాయాలు. టీటీడీ రిసెప్షన్ విభాగంతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష. తిరువీధి ఉత్సవంలో కీలపట్ల కోనేటి రాయిని విహారం. టీటీడీ ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వివిధ శాఖల అధికారులు సమన్వయ సహకారాలతో పటిష్టవంతమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు వైభవపేతంగా నిర్వహించడానికి టీటీడీ దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ మౌర్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమలలో నీటి నిల్వలను పరీక్షించుకుని సిద్ధం కావాలని కోరారు. బ్రహ్మోత్సవాలకు వాహనాలను సిద్ధం చేయాలని, ముఖ్యంగా స్వర్ణరథం, మహారథం మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ దీపాలంకరణ పనులను సకాలంలో పూర్తి చేయాలని, తిరుమలలోని వివిధ ప్రాంతాలలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అతి ప్రధాన ఘట్టమైన గరుడసేవ పర్వదినాన 435 ఆర్టీసీ బస్సుల ద్వారా 1900 ట్రిప్పుల్లో భక్తులను తిరుపతి నుండి తిరుమలకు, తిరుమల నుండి తిరుపతికి చేరవేయాలని కోరారు. ఘాట్ రోడ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆటో క్లినిక్లను ఏర్పాటు చేయాలని, ఎగువ ఘాట్ రోడ్లో 7 పాయింట్లు, దిగువ ఘాట్ రోడ్లో 7 పాయింట్లను సిద్ధం చేసుకోవాలని కోరారు. తిరుమల, తిరుపతిలలో పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా పార్కింగ్ ప్రదేశాల నుండి బస్టాండ్ వరకు భక్తులను ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ఉచితంగా చేరవేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పార్కింగ్ ప్రదేశాలపై నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు బ్రహ్మోత్సవాలలో పోలీసు యంత్రాంగం చేపట్టే భద్రతా ఏర్పాట్లను వివరించారు. అలాగే టీటీడీ సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ టీటీడీ నిఘా భద్రతా విభాగం చేపడుతున్న భద్రతా చర్యలను వివరించారు. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం గోమాతల సన్నిధిలో కొలువుదీరిన గోపాలునికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా భాద్రపద మాసం శుక్రవారం ఉదయం స్వామివారికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట
ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిటను తీయించగాను ఇచ్చగించి వినుచున్నాడీ కృష్ణుడు ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి. తిరుమల తిరుపతి దేవస్థానములకు విరాళాలు వెలువలా వస్తున్నాయి. సేవాభావం కలిగిన ఎందరో భక్తులు శ్రీవారిపై ఉన్న భక్తి ప్రపత్తులతో విరాళాలను అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం బెంగళూరుకు చెందిన ఎంఎస్ రామయ్య విద్యాసంస్థల అధినేతలు ఎంఎస్ సుందరం, ఎంఎస్ రక్షా రామయ్యలు టీటీడీ అన్నదాన ట్రస్టుకు 15 లక్షల విలువ చేసే అశోక్ లేలాండ్ వాహనాన్ని విరాళంగా అందజేశారు. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఎం రామయ్య విద్యాసంస్థల ప్రతినిధులు వాహనానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి వాహన తాళాలను అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. తిరుమలలోని వివిధ ప్రాంతాలలో భక్తులకు అన్నప్రసాదాలను చేరవేయడానికి ఈ వాహనాన్ని వినియోగించనున్నారు. గత ఏప్రిల్ మాసంలోనూ ఈ దాతలు అన్నప్రసాదం ట్రస్టుకు 2 వాహనాలను విరాళంగా అందజేశారు. అలాగే ఎంఎస్ రామయ్య విద్యాసంస్థలు అధినేతలు శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు 10,116,000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఇందుకు సంబంధించిన డీడీని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. అలాగే హైదరాబాద్కు చెందిన ఆదిత్య పోలేపల్లి అనే భక్తుడు టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి 10,11,116 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం సాయంత్రం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నప్రసాద కేంద్రంలోని వంటశాలకు చేరుకుని అక్కడి పరిస్థితులను గమనించి మరింత మెరుగ్గా నిర్వహణ ఉండాలని అధికారులకు సూచించారు. పప్పు దినుసుల నిల్వ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అన్నప్రసాదం స్వీకరించడానికి విచ్చేసే భక్తులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. దర్శనం, వసతి, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం ఎంతో బాగున్నాయని ఈ సందర్భంగా భక్తులు ప్రశంసించారు. అక్కడే ఉన్న ప్రత్యేక ప్రతిభావంతుల ప్రాంగణంలో భక్తులతో మాట్లాడి వారు అందించిన సలహాలు, సూచనలను స్వీకరించారు. అనంతరం అన్నప్రసాదం స్వీకరిస్తున్న భక్తులతోనూ మాట్లాడారు. టీటీడీ కల్పిస్తున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులు టీటీడీ సౌకర్యాలను ప్రశంసిస్తూనే కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్ర, క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ అన్నప్రసాదం ట్రస్టు కార్యకలాపాలను వివరిస్తూ ప్రతిరోజు 1,90,000 నుండి 2,10,000 మందికి అల్పాహారం, అన్నప్రసాదాలను అందజేస్తున్నామని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. 1985లో మనం ఈ అన్నదానం స్కీమ్ ప్రారంభించాక 94లో ఈ అన్నదానం ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన హిందువులందరూ కూడా అన్ని రకాలైనటువంటి దానంలో అన్నదానం అనేది శ్రేష్టమైనటువంటి భావిస్తారు. దానివల్ల మనకి ఉన్నటువంటి అన్ని ట్రస్ట్లో కూడా ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనకి అయ్యేటువంటి ఖర్చు స్టార్టింగ్లో కార్పస్ అమౌంట్ లేదు కాబట్టి టీటీడీ నుంచి గ్రాంట్ రూపంగా మనం ఈ ట్రస్ట్కి ఈ అన్నదానం స్కీమ్ మీద ఇవ్వడం జరుగుతూ ఉండేది. 2018-19 లాస్ట్ ఇయర్ ఆ సంవత్సరం మనం ఎంత కొంత డబ్బు టీటీడీ జనరల్ ఫండ్ నుంచి అన్నదానం స్కీమ్ కోసం ఇవ్వడం జరిగింది. అప్పుడు నుంచి ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి కార్పస్ ఏదైతే ఉందో దాని మీద వస్తున్నటువంటి ఇంట్రెస్ట్ ఇన్కమ్, రెవెన్యూ ఇన్కమ్ అవన్నీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ట్రస్ట్ సెల్ఫ్ సఫిషియెంట్ 2019-20 నుంచి సెల్ఫ్ సఫిషియెంట్ అయింది. ప్రతి సంవత్సరం ఈ ట్రస్ట్కి వస్తున్నటువంటి డొనేషన్స్ పెరుగుతూ ఉన్నాయి ఒక సైడ్. అదేవిధంగా కార్పస్ పెరుగుతూ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ఉదాహరణంగా ఇప్పుడు మనం 2023-24 సంవత్సరం చూసుకుంటే
కార్పస్ 1854 కోట్లు ఉండేది. అదే 24-25లో 2127 కోట్ల రూపాయలు అయింది. అది కనుక ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఆగస్టు ఎండ్ వరకు 2263 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం వస్తుంటే డొనేషన్స్ 2024లో 221 కోట్ల రూపాయలు, 24-25లో 271 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఈ ఫస్ట్ 5 నెలలోనే ఆగస్టు వరకు 150 కోట్ల రూపాయలు భక్తులందరూ కూడా ఈ ట్రస్ట్కి విరాళాలు ఇచ్చారు. మనకి వస్తున్నటువంటి అంటే దాదాపు యావరేజ్గా మనం 2 లక్షల మందికి ఏదో ఒక మీలు, టిఫిను, మీల్స్, క్యూ కాంప్లెక్స్లో ఇస్తున్నటువంటి మీల్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ దాదాపు యావరేజ్గా 1,90,000 నుంచి 2,10,000 మంది వరకు మనం అంటే మీల్స్ కౌంట్ చేసుకున్నట్లయితే ఇవన్నీ ఈ అన్నదానం ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నింటి మీద దాదాపు అయ్యే ఖర్చు సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు. కాబట్టి మనకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇప్పుడు అయ్యేటువంటి ఖర్చు కంటే కూడా పెరిగింది. ఇటువంటి స్పందన భక్తుల నుంచి ఈ ట్రస్ట్కి విరాళాల కోసం వస్తూ ఉంది. ఈవెన్ కోటి రూపాయలు పైన ఇస్తున్న డొనేషన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. 23-24లో దాదాపు 14 మంది కోటి రూపాయలు పైన డొనేషన్స్ ఇస్తే లాస్ట్ ఇయర్ 25 మంది ఇచ్చారు. ఈ సంవత్సరం ఈ 5 నెలల్లోనే 14 మంది ఇప్పటికీ కోటి రూపాయల పైన డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ భక్తులందరూ కూడా టీటీడీ మీద ఒక నమ్మకంతో అంటే ఈ అన్నదానం ట్రస్ట్కి డబ్బులు ఇచ్చినట్లయితే వస్తున్నటువంటి భక్తులకి బాగా అన్నదానము టీటీడీ సేవలు ఇవన్నీ కూడా అందిస్తుంది. మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించుకొని ఎక్కడా కూడా వస్తున్నటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా సరి అయిన టేస్ట్తో ఇవన్నీ కూడా సరఫరా చేయగలిగే కెపాసిటీ టీటీడీకి ఉంది. ఆ నమ్మకంతో భక్తులందరూ కూడా డొనేషన్ ఇస్తూ ఉన్నారు. ఎంతమంది స్టాఫ్, ఎంతమంది శ్రీవారి సేవకులు వీళ్ళందరూ కూడా క్యూ లైన్స్లో కానీ ఇక్కడ కానీ కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి. టీటీడీ మీద ఉన్నటువంటి బాధ్యత ఇంకా పెరుగుతుంది. ప్రత్యేకంగా గరుడ్ సేవ నాడు లక్షలాది మంది మాడా స్ట్రీట్స్లో ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఏ విధంగా ఉంది, భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అందరూ ఎక్కడా కూడా తేడా లేకుండా ఇస్తున్నటువంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీద సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూ కాంప్లెక్స్లో ఎప్పుడైతే వెయిట్ చేస్తూ ఉన్నారో అక్కడ ఇస్తున్నటువంటి అన్నదానం ఇవన్నీ, అది కాకుండా శానిటేషన్ ఇవన్నీ మీద కూడా భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. కొంత క్యూ లైన్స్లో బయట 2-3 ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ కూడా ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా పరిశీలించి సరైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం దొరుకుతుంది. అయితే ఇటువంటి స్పందన ఒకవైపు భక్తుల నుంచి వస్తూ ఉంటే టీటీడీ అధికార యంత్రాంగం టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో ఇంకా మెరుగువైన సేవలు అందించాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నారు. ఇంకా కూడా భక్తులు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే అటువంటి ఫీడ్బ్యాక్ అన్నీ కూడా డయల్ రియో కానీ వాట్సాప్ ద్వారా కానీ మేము చేసినటువంటి IVRS సర్వేలు కానీ ఈమెయిల్స్ కానీ ఇటువంటి ద్వారా తెలియజేసినట్లయితే ఇంకా మేము మెరుగైన సేవ అందించే అవకాశం దొరుకుతుంది. అటువంటి సహకారం భక్తుల నుంచి కూడా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న సందర్భంగా రిసెప్షన్ విభాగంపై టీటీడీ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి గురువారం సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి గదుల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే వీఐపీలకు వసతి సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా రిసెప్షన్, ప్రోటోకాల్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విశ్రాంతి గృహాలను పరిశీలించి ఏవైనా మరమ్మతులు ఉంటే త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అంతకుముందు టీటీడీ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నప్రసాద విభాగం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో టీటీడీ CVNSO KV మురళీకృష్ణ, రిసెప్షన్ డిప్యూటీ ఈవో భాస్కర్, డీజీపీ సురేంద్ర, OSD సత్రానాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం హున్నావర్, హల్దీపూర్కు చెందిన
శ్రీ సంస్థాన్ శాంతాశ్రమం మఠం పీఠాధిపతి శ్రీ వామనాశ్రం మహాస్వామీజీ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న స్వామీజీకి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల శ్రీ కోనేటి రాయి స్వామివారి దేవాలయం ఉత్సవ శోభగులతో ప్రకాశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా అర్చకులు ఆలయంలోని యాగశాలలో పలు విశేష క్రతువులను జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సర్వశోభిత అలంకరణలతో పూజలు జరిపారు. ఆపై పవిత్రాలను గర్భాలయంలో శ్రీ కోనేటి రాయి స్వామి మూలమూర్తికి, శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు, పరివార దేవతలకు, ధ్వజస్తంభం, బలిపీఠాలకు, ఆలయ గోపుర శిఖరానికి సమర్పించి హారతులందజేశారు. అనంతరం గ్రామోత్సవం జరిగింది. రత్నాభరణాలు, పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయి స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని కర్పూర హారతలు సమర్పించారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వేంచేసిన అప్పలాయగుంట క్షేత్రం ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట క్షేత్రంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజున స్వామివారి సన్నిధిలో యాగశాల క్రతువులు, ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాలు జరిగాయి. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి నిర్వహించే పలు రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 3వ రోజైన శుక్రవారం ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శుద్ధి, సంప్రోక్షణ, అగ్ని ప్రతిష్ఠ, హోమం, వాస్తు హోమం, అకల్మష హోమం, దీపారాధన, మహానైవేద్యం తదితర క్రతువులను నిర్వహించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా అప్పలాయగుంట క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులందజేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. అలమేలు మంగను ఉరమందు ఇట్టెనించుకుని తులసి దండలు మోచే నిలువునను అలమేలు మంగను ఉరమందు ఇట్టెనించుకొని తులసి దండలు మోచే నిలువునను చలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు చెలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు కొలువున్నాడు మోహాలు గుప్పరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు ఆడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు ఆడే. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ.
వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతపై తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమల కర్ణాటక అతిథి గృహాల్లోని కళ్యాణోత్సవ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశానికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈవో గారికి, సివిఎండ్ఎస్ఓ గారికి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. రేపు రాబోయే బ్రహ్మోత్సవాలకి కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ జరిగిన బ్రహ్మోత్సవాలని అక్కడ కొన్ని ఇబ్బందుల్ని గుర్తించి వాటిని కూడా రెక్టిఫై చేస్తూ ఇంకా మంచి బ్రహ్మోత్సవాలు చేయడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని టీటీడీ మరియు విజిలెన్స్ వారి విభాగాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ పోలీస్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా దాదాపు 3000 పోలీస్ ఫోర్స్ వరకు తిరుమల, మరో 1000 ఫోర్స్ వరకు తిరుపతిలో బ్రహ్మోత్సవాలకి తీసుకురావడం జరుగుతోంది. లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, భక్తులకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ఫెసిలిటీస్ని, తర్వాత కింద పార్కింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేశామో అదేవిధంగా రిమైనింగ్ డేస్లో బ్రహ్మోత్సవాలు కాకుండా గరుడోత్సవం రోజు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉన్నా కానీ ఆర్టీసీ మరియు ఇతర విభాగాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ 5 ప్రాంతాల్లో తిరుపతిలో పార్కింగ్, దేవులోకు మరియు ఇతర ప్రాంతాల్లో పార్కింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో వచ్చే విధంగా అన్ని భక్తులకి తగిన సమాచారాన్ని, డైరెక్షన్స్ కానీ అన్నీ ఇస్తూ అక్కడ బస్సెస్ని, ఫ్రీ బస్సెస్ని, లైటింగ్ ఫెసిలిటీని, వాటరు, టాయిలెట్స్ కల్పిస్తూ అక్కడి నుండి సురక్షితంగా భక్తుల్ని పైకి తీసుకొచ్చి గరుడోత్సవాన్ని అటెండ్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది అంతా కూడా దాదాపు లక్షలలో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి చేసే ఫెసిలిటీస్లో భాగంగానే ఇవన్నీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈసారి టెక్నాలజీని ఇంకా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. దాదాపు 4000 కెమెరాస్ వరకు తిరుమలలో, కింద తిరుపతిలో కూడా కెమెరాస్ అన్నీ కూడా ఈ మధ్య ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్, రియల్ టైం మానిటరింగ్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్లో అన్ని విభాగాల నుంచి కూడా అధికారులు ఉండి ఏ ఇబ్బంది వచ్చినా ఆ విభాగానికి సంబంధించిన అధికారులు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాటిని అటెండ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత సెక్యూరిటీ పరంగా, విఐపి సెక్యూరిటీ పరంగా అన్ని యాక్సెస్ కంట్రోల్ కానీ, బీడీ చెకింగ్స్ కానీ, గ్రేహౌండ్స్, తర్వాత ఆక్టోపస్ టీమ్స్తో కంటిన్యూగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు భక్తులకు కలగకుండా ఒక శాంతియుత వాతావరణంలో, ఒక మంచి సంతోషకరమైన వాతావరణంలో బ్రహ్మోత్సవాలు నిర్వర్తించడానికి పోలీస్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అనంతరం టీటీడీ సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని, 2000 మంది విజిలెన్స్ సిబ్బందితో పాటు ఎస్పీఎఫ్,
ఆక్టోపస్ దళాలు బ్రహ్మోత్సవాలలో విధులు నిర్వహిస్తారని వివరించారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి బందోబస్తు అనేటటువంటిది ఎలా ఉండాలి అనేటటువంటి దాని మీద ఎస్పీ గారితో కోఆర్డినేట్ చేసుకొని కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా కోఆర్డినేట్ చేస్తూ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని చర్యలన్నింటికి కూడా అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ భక్తుల భద్రతకి పెద్దపీట వేస్తూ ప్రామాణికంగా ఎలా చేయాలి అనేటటువంటి దాని మీద చర్చించి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పర్సనల్స్కి అందరికీ కూడా అదనంగా కలుపుతూ విజిలెన్స్కి సంబంధించినటువంటి సిబ్బందిని సుమారు 2000 వరకు విజిలెన్స్ సిబ్బంది మరియు అనుబంధ ఆక్టోపస్ లాంటి ఫోర్సెస్, అలాగే ఎస్పీఎఫ్కి సంబంధించి స్కానింగ్ ఫోర్సెస్, వీళ్ళందరినీ కూడా ఒక 2000 మంది వరకు ఉండేటువంటి ఫోర్సును కూడా మనం మాడా వీధులు కానీ అటు గ్యాలరీస్కి సంబంధించి కానీ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఎన్యూమరేషన్ వర్క్స్ కానీ అలాగే దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్ కానీ వర్కౌట్ చేస్తూ భక్తులకి వచ్చేటటువంటి పరిస్థితులన్నింటిలో కూడా ఫెసిలిటేట్ చేస్తూ ఆర్టీసీ అదర్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పార్కింగ్ ప్లేసెస్, పైన ఉన్న పార్కింగ్ ప్లేసెస్ని, కింద ఉన్న పార్కింగ్ ప్లేసెస్ని కూడా గైడ్ చేసే విధంగా సైన్ బోర్డ్స్ అన్నింటినీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టించే విధంగా చేస్తూ చర్యలు తీసుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా అందరికీ కూడా బందోబస్తుకు వచ్చినటువంటి సిబ్బంది అందరికీ కూడా ఏం చేయాలి అనేటటువంటిది జనరల్ బ్రీఫింగ్, స్పాట్ బ్రీఫింగ్ లాంటివి ఇస్తూ వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేస్తూ ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ లాస్ట్ టైం జరిగినటువంటి బందోబస్తులు వాటిలో ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర ఏవేవైతే పాయింట్స్ ఎస్పీ గారు ఇదివరలో చెప్పి ఉన్నారో వాటి దగ్గర కంజెషన్స్ అనేటటువంటివి ఉండకుండా డీకంజెస్ట్ చేసే విధంగా కొంచెం క్యూ లైన్స్ని వాటిలో కూడా మార్పులు చేర్పులు చేస్తూ, సో స్టెప్స్ అనేటటువంటివి ఎక్కడైతే దిగే దగ్గర ఉన్నాయో వాటిని తగ్గిస్తూ, సో వేరే ఆల్టర్నేటివ్ మీన్స్ ద్వారా కూడా పిల్గ్రిమ్స్ని లోపలికి తీసుకునే విధంగా ఫీడర్ లైన్స్ ద్వారా దర్శనం చేయించే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ భక్తుల యొక్క దర్శనాలన్నింటినీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసేటటువంటి క్రమంలో వాళ్ళ యొక్క భద్రతకి సంబంధించిన అన్ని విషయాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి సెక్యూరిటీ ఏజెన్సీస్, అదర్ సెక్యూరిటీ ఏజెన్సీస్తో కూడా డిస్కస్ చేసుకొని అందరినీ కూడా సమాయత్తం చేసి అదనంగా కూడా ఫోర్సెస్ని అన్నింటినీ కూడా డిప్లాయ్ చేస్తూ డిప్లాయ్మెంట్ అనేటటువంటి దాన్ని చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో దాని ద్వారా కూడా సోషల్ మీడియాను అబ్జర్వ్ చేస్తూ పబ్లిక్కి కావాల్సినటువంటి క్లారిఫికేషన్స్ ఇచ్చే విధంగా మీడియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని రియల్ టైం షేర్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ పోలీసు, విజిలెన్సు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. భాద్రపద బహుళ ద్వాదశిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మధుపర్కం, రక్షాబంధనం, పాద ప్రక్షాళన, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగ పూర్తి చేశారు. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. కడప నగరం రవీంద్ర నగర్లో కొలువైన శ్రీ రామాంజనేయ స్వామివారి దేవాలయంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా శ్రీ ఆంజనేయ స్వామివారికి శివలింగానికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయం వెలుపల సకల దేవత స్వరూపం గోమాతల్లికి ప్రత్యేక పూజలు జరిగాయి. పసుపు, కుంకుమ, పుష్పాలతో గోమాతకు పూజలు చేసి దాణా అందజేశారు. భక్తులు గోమాతను సేవించి ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు.
అదేవిధంగా కడప నగరం సిపి బ్రౌన్ గ్రంథాలయం సమీపంలో కొలువైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి అభిషేకం జరిగింది. భాద్రపద మాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు గర్భాలయంలో చల్లని తల్లి శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, కుంకుమ, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో అమ్మవారిని అలంకరించారు. అనంతరం అష్టోత్తర శతనామావళి సహితంగా కుంకుమ పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామంలో 500 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన శ్రీ వీరభద్ర స్వామివారికి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి ఆరాధనాది విశేష పూజలు జరిపారు. తరువాత చక్కటి అలంకరణలు చేసి కుంకుమార్చనలు జరిపి ధూపదీప నివేదనలు అందజేశారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయం ఉత్సవ శోభగులతో పరిమళించింది. భాద్రపద ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి నిర్వహించిన లక్ష పుష్పార్చన భక్తులను ముగ్ధులను చేసింది. స్వర్ణ సింహాసనంపై విశేష అలంకరణలతో స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై అష్టోత్తర శతనామావళి, వేద పారాయణం సహితంగా స్వామివారికి వర్ణశోభిత పుష్పాలతో అర్చన జరిపి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో చండీ హోమం జరిగింది. అర్చకులు తొలుత ప్రధాన దేవతామూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పూజలు చేశారు. తరువాత శేషవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి అర్చనలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో హోమగుండాలను ఏర్పాటు చేసి అర్చకులు భక్తులచే సంకల్ప పూజలను చేయించి చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 68,095 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,932 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,70,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.